రిజర్వేషన్ అన్న పదము దళిత జాతి అభ్యున్నతి కోసం, దళిత జాతి ఉన్నతి కోసం, దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా పుట్టినటువంటి ఒక విధానం. దళితులు అన్నవాళ్ళు మీరు అన్నట్లుగా 59 కులాలు దళిత కమ్యూనిటీనే. ఆ 59 కులాల్లో ఒక కులము పెద్ద, ఒక కులము చిన్న, ఒక కులము అభివృద్ధి చెందింది, మరొక కులము అభివృద్ధి చెందలేదు. ఇటువంటి లెక్కలు ఎన్ని తీసినా చివరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అన్వయించిన సుప్రీంకోర్టు తీర్పు ఒక డొల్ల. అది కేవలం ఒక ఎంటీ పార్ట్. అది అందులో ఏమీ లేదు. ఏదో ఉందని భ్రమిస్తున్నటువంటి ప్రజలకు, సామాన్యులకు, కొంతమంది దళిత నాయకులకు నేను ఒకటి సూటిగా చెప్తున్నా. సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఎవ్వరికీ అర్థం కాదు. అది ఏమాత్రము ఆచరణీయం కాదు. మీరు జడ్జి గారేగా, మీరు న్యాయమూర్తిగా పనిచేసిన వారేగా, మీకు తెలిసే ఉండాలి దాని గురించి. అవును, అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని తీర్పులు వస్తుంటాయి. ఆ సందర్భాన్ని, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కొన్ని తలతిక్క తీర్పులు వస్తూ ఉంటాయి. ఆ తలతిక్క తీర్పుల్లో ఎన్నో మరుగున పడిపోయాయి. సుప్రీంకోర్టు తీర్పులు ఎన్నో అమలుకు నోర్చుకోకుండా ఎక్కడో పాతాళంలో పడిపోయాయి కొన్ని తీర్పులు. అటువంటి తీర్పుల జాబితాలో ఇది కూడా చేరిపోతుందని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు వర్గీకరణ గురించి వ్యాఖ్యానం చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఒక కులాన్ని ఏబిసిడీలుగా విభజించే అధికారం రాష్ట్రాలకు కూడా ఉంటుంది అని చెప్పారు. విభజించని రాష్ట్రం మాదిగలను ఏబిసిడీలుగా విభజించని, మాలలను ఏబిసిడీలుగా విభజించని, రెల్లీలను ఏబిసిడీలుగా విభజించని ఒక కులాన్ని కాదుగా నేనంటున్నది. ది క్యాస్ట్. దళిత అనే పదానికి రాజ్యాంగంలో అర్థం లేదు. మాదిగా మాల క్యాస్ట్ కాదుగా, సబ్ క్యాస్ట్ అవుతుంది కదా. ఎస్సీలో ఎలా సబ్ క్యాస్ట్ అవుతుంది? షెడ్యూల్ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ అవుతుంది కదా. ఎలా సబ్ క్యాస్ట్ అవుతుంది? షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఏంటి? షెడ్యూల్ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ అంటే ఏంటి? షెడ్యూల్ క్యాస్ట్ అన్నది కొన్ని కులాల సమూహం. అది కొన్ని కులాల సమూహంలో మరో సమూహాన్ని వెలికి తీయడం అంటే దాని అర్థం ఏంటి? ఒక కులాన్ని సబ్ క్యాస్ట్గా డివైడ్ చేయొచ్చు. మాదిగ కులాన్ని ఏబిసిడీలుగా చేయొచ్చు. మాల కులాన్ని ఏబిసిడీలుగా డివైడ్ చేయొచ్చు. రెల్లి కులాన్ని, ఇంకొక దాసరి కులాన్ని, మాలదాసరి కులాన్ని, ఇటువంటి కులాలను ఏబిసిడీలుగా డివైడ్ చేయొచ్చు. కానీ షెడ్యూల్ క్యాస్ట్ను ఏబిసిడీలుగా డివైడ్ చేయడానికి అంత ఈజీ కాదు. ది క్యాస్ట్ అన్నారు. బీసీల్లో జరిగింది ఏంటి? బీసీ అన్నది బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఏబిసిడీలుగా చేశారు అన్నది దాని ప్రామాణికం ఏంటో, అది ఎందుకోసం వచ్చిందో అది వేరే విషయం. ఇక్కడ బీసీల ప్రస్తావన నేను తీసుకురాదలుచుకోవాలి. అంటే బీసీల్లో నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నా. బీసీల సబ్ కేటగిరీ చేసిన ఏమైనా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏర్పడిందా? కమిషన్ ద్వారా ఏర్పడింది కదా. నేను అడుగుతున్నది సుప్రీంకోర్టు తీర్పు గురించి. సుప్రీంకోర్టులో ప్రస్తావన చేసినటువంటి ది క్యాస్ట్ అనే పదం గురించే మాట్లాడుతున్నా. ది క్యాపిటల్ అంటే ఏంటి? ఒక రాజధాని అన్నారు. అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులన్న మెలికి పెట్టినప్పుడు అమరావతిలో హైకోర్టు అన్నది ది క్యాస్ట్ అనే పదాన్ని తీసుకొని ది క్యాస్ట్ అంటే ఒకటే రాజధాని, 3 రాజధానులు అన్న మీనింగ్ రాదంటూ తీర్పిచ్చింది. నేనంటున్నది ది క్యాస్ట్ అనేది ఒక కులమే కదా, ఒక కులమే. అది మాదిగ కావచ్చు, మాల కావచ్చు, రెల్లి కావచ్చు, మాలదాసరి కావచ్చు, జంగమ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ది క్యాస్ట్ అంటే ఒక కులమే. ఆ కులములో సబ్ కేటగిరీ చేయండి. మాలల్లో అభివృద్ధి చెందిన వాళ్ళందరూ అభివృద్ధి చెందారా? మాలల్లో ఎన్నుకబాటుతనం లేదా? మాదిగల్లో అభివృద్ధి చెందిన వాళ్ళందరూ అభివృద్ధి చెందారా? మాదిగల్లో ఎన్నుకబాటుతనం లేదా?
ఇక్కడ ఏదైనా అభివృద్ధి చెందిన వాళ్ళు, అభివృద్ధి ఫలాలు అనుభవించిన వాళ్ళను మీరు సబ్ కేటగరైజేషన్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని అనుసరించవలసిన విధానం వేరు. ఇప్పుడు మాలలందరూ ఒకే ఘాటి కట్టేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మేమున్నాం బి కొత్తకోటలో, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బి కొత్తకోటలో మాల సామాజిక వర్గంలో మా ఫ్యామిలీ, మా చిన్నాన్నగారు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, నేను జడ్జిని అయ్యాను, నా కొడుకు ఈరోజు తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు, మా కుటుంబంలో అందరూ చదువుకున్నాం, మా ఫ్యామిలీలో ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఇంటికి ఒక కారు ఉంది, ఇది నా కుటుంబ నైవేద్యం. అదే మా ఊరిలో మిగిలిన మాల కులస్తులకు కనీసం ఉండడానికి విల్లు లేదు, మంచి బట్టలు లేవు, మంచి తిండి లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నన్ను పక్కన పెట్టండి, తీసుకురండి క్రిమిలేయర్, నన్ను పక్కన పెట్టండి, నా కుటుంబాన్ని పక్కన పెట్టండి. కానీ నా మాల కులస్తులందరినీ పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం? ఎలా మీరు కేటగరైజేషన్ చేస్తారు? ఎలా మీరు నిర్ణయానికి వచ్చేస్తారు? ఎలా వస్తారు మీరు నిర్ణయానికి? మాలలందరూ అభివృద్ధి చెందేశారు అని, మాదిగలు అభివృద్ధి చెందలేదని ఎలా వస్తారు? జస్టిస్ బిఆర్ గవాయ్ నో, పొజిషన్ అదే కదా. జడ్జీల మాట పక్కన పెట్టు, జడ్జీల మాట పక్కన పెట్టు. వాళ్ళు ఏ ప్రాతిపదికన తీర్పిచ్చారో పక్కన పెట్టండి. నేను రియాలిటీ చెప్తున్నా. క్రిమిలేయర్ అవసరం అంటారు. క్రిమిలేయర్ అవసరం, ఏబిసిడి విభజన కాదు, క్రిమిలేయర్ అవసరం. ఇక్కడ మాదిగ జాతి అభివృద్ధి చెందాలన్నా, మాల జాతి అభివృద్ధి చెందాలన్నా, మిగిలిన దళితుల అభివృద్ధి చెందాలన్నా ఉండాల్సింది క్రిమిలేయర్. మాకు పక్కన పెట్టండి నా కుటుంబాన్ని, నా కుటుంబానికి ఇంక రిజర్వేషన్ అవసరం లేదు.